Success Guru. Once again, వెల్కమ్ టు శ్రీ గురు ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనకి డిస్కషన్ ఏంటంటే చంద్రయాన్ మంగళయాన్ ఆదిత్య L1 అండ్ గగన్యాన్. ఇవి మొత్తం మనం స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ అని కూడా అంటుంటాం, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా. ప్రయోగాత్మక ఉపగ్రహాలు రకంగా భారతదేశం యొక్క పరువు ఇవి. దాని ఫస్ట్ వన్ తీసుకోండి, చంద్రయాన్. చంద్రయాన్ ఈ చంద్రయాన్ మీరు చదివేటప్పుడు ఫస్ట్ అసలు ఈ చంద్రయాన్ కాన్సెప్ట్ ఏంటి, ఎప్పుడు అనుకుంటున్నారు, ఎప్పుడు అనుకున్నారు, ఈ వివరాలు మనకు తెలియాలి. ప్రజెంట్ అయితే మనకి చంద్రయాన్ మీద 3 మిషన్స్ నడిచాయి. 3 మిషన్స్. అయితే చంద్రయాన్ను మొదట ఎప్పుడు వీళ్ళు అనుకోవటం జరిగింది? డూ యు నో దట్ ఆర్ నాట్? తెలిస్తే చెప్పండి. యాక్చువల్గా మనకి ఈ ప్రతిపాదన ఫస్ట్ పెట్టినప్పుడు దీని పేరు కూడా వేరే. దీని పేరు ఏంటంటే నేషనల్ లూనార్ మిషన్. పేరేంటి? నేషనల్ లూనార్ మిషన్. నేషనల్ లూనార్ మిషన్ ఈ పేరుతో పిలిచారు. నేషనల్ లూనార్ మిషన్. ఇండియన్ స్పేస్ సెంటర్కి 1999లో ఇండియన్ స్పేస్ మిషన్కి వీళ్ళు ప్రతిపాదన చేశారు. స్పేస్ మిషన్ ఇంపార్టెంట్. అయితే ఇది ఎప్పుడు ఫైనల్ అయింది సార్ అంటే మనకి 2003లో ఫైనల్ అయింది. 2003లో ఇది గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చారో ఆ తర్వాత దానికి చంద్రయాన్ పేరు ఆపాదించారు. గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ తర్వాత చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇట్లా ప్రయోగాలు చేశారు. అంటే ఫస్ట్ దీని ఇనిషియల్ నేమ్ అన్నప్పుడు మీరు ఈ పేరు మర్చిపోకూడదు. నేషనల్ లూనార్ మిషన్. ఈ రోజున మనం పిలుస్తున్న పేరేంటి? 3 మిషన్స్. చంద్రయాన్ 1 కావచ్చు, చంద్రయాన్ 2 కావచ్చు, చంద్రయాన్ 3 కావచ్చు. ఇలా మనం పిలుస్తూ ఉన్నాం. ఇట్లా ఈ చంద్రయాన్ 3 మనం తీసుకుంటే ఈ చంద్రయాన్ 3 ఏంటి చెప్పండి? చంద్రయాన్ 3ని మనం ఎప్పుడు ప్రయోగించాం చెప్పాలి. చంద్రయాన్ 3ని మనం ప్రయోగించినటువంటి సంవత్సరం చెప్తే మరి దాని గురించి మనం వర్కౌట్ చేద్దాం. చంద్రయాన్ 3 ఎప్పుడిది? 2023, 2023 రైట్. 2023 జూలై 14. అంటే ఒక పక్కన గుర్తుపెట్టుకోండి, 2008 ఒకటి, 2019 ఒకటి, 23 ఒకటి. ఏంటది? 23 జూలై 14. చంద్రుని కక్షలోకి వెళ్ళడానికి, ఉపగ్రహము ప్రవేశించడానికి ఆగస్టు నెల పట్టింది. మొత్తం మీద ఆ రోవరు ఇవన్నీ మనకి ఎప్పుడు దిగినాయి?
చెప్పండి. ఇక్కడ కూడా వీళ్ళు ఉపయోగించినటువంటి జిఎస్ఎల్వినే, ఎందుకంటే అక్కడ ఉపయోగించింది ఇది సేమ్, ఇక్కడ కూడా జిఎస్ఎల్వి మ్యాక్ 3, దీని LVM3 అంట, అడ్వాన్స్డ్. ఓకే, ఇక్కడేంటి, ఇక్కడ ఏం ఉపయోగించారు, ఇక్కడ మనకి ఉపయోగించినవి రెండే. ఏంటి సార్ అంటే PMLM అంటారు, ఇక్కడ PM 2 LM. చూసుకో, చంద్రయాన్ 2లో ఏంటి, చంద్రయాన్ 2లో తీసుకుంటే ఆర్బిటార్ ఉంది. ఓకే, ఆర్బిటార్ జాగ్రత్త చూడు, ఆర్బిటార్ ఉంది, రెండవది ల్యాండర్ ఉంది, మూడవది రోవర్ ఉంది. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్. కానీ ఇక్కడ వీళ్ళు ఉపయోగించింది ఏంటి, PM అండ్ LM. PM అంటే మనం ప్రపల్షన్ మాడ్యూల్ అంటాం, గుర్తుపెట్టుకో, ప్రపల్షన్ మాడ్యూల్, ప్రపల్షన్ మాడ్యూల్ అంటారు. LM అంటే ల్యాండర్ మాడ్యూల్ అంటారు, ల్యాండర్ మాడ్యూల్ అంటారు. 2 మాడ్యూల్స్ వాడారు. ఆర్బిటార్ స్థానంలో వీళ్ళు ఉపయోగించింది PM వాడారు, ప్రపల్షన్ మాడ్యూల్, అలానే ల్యాండర్ మాడ్యూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యాక్చువల్గా చంద్రయాన్ 2 ఏమనుకున్నారు, సక్సెస్ అవుద్దేమో అని అనుకొని పంపించారు, ఇది విఫలమైంది. చంద్రయాన్ 3 ఏం చేశారంటే సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు, మళ్ళీ మనం ఇంకోసారి ప్రయత్నం చేయాలని చెప్పి వీళ్ళు పంపించారు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. దాదాపు మొత్తం మీద 3900 కేజీలు, ఇది మొత్తం దీని వెయిట్ 3900 కేజీల ఈ బరువైన ఉపగ్రహం. అంటే దాంట్లో PM, LM అన్నీ కలుపుకొని. ఓకే, అయితే మనకి LMలో ఏముంటుంది, ల్యాండర్ మాడ్యూల్లో ఇందులో భాగంగా ల్యాండరు, రోవర్ ఉంటాయి. ఈ ల్యాండర్కి పెట్టిన పేరేమో విక్రమ్, గుర్తుపెట్టుకోండి, విక్రమ్. రోవర్కి పెట్టిన పేరు ప్రజ్ఞాన్ అనే పేరు పెట్టారు. రోవర్కి ప్రజ్ఞాన్, ల్యాండర్కి విక్రమ్, ఈ 2 పేర్లు పెట్టారు. ఇందులో రోవర్ వెయిట్ సపరేట్, ఇది ఒకటి, ఎందుకంటే ఇదే తిరిగింది చంద్రుడి మీద. దీని యొక్క వెయిట్ 26 కేజీలు ఉంది, 26 కేజీస్. ఏంటి, 26 కేజీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమ్మా, అయితే మనకి పూర్తిగా చంద్రుడి మీద ఇది ఇంజెక్ట్ అయ్యి కరెక్ట్గా ఇంకా సక్సెస్ఫుల్గా దిగింది అన్నప్పుడు ఈ చంద్రయాన్ 3ని మనం జాగ్రత్తగా గమనిస్తే 2023 ఆగస్ట్ 23న ఇది ఎంటర్ అయింది. ఎప్పుడు, ఆగస్ట్ 23. వెరీ 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 ఇంపార్టెంట్. ఆగస్ట్ 23. దీన్నే మనం ఏమన్నాం, నేషనల్ స్పేస్ డే అన్నాం. జాగ్రత్తగా గమనించు, నేషనల్ స్పేస్ డే. కక్షలోకి వెళ్ళేది ఎప్పుడు, ఆగస్టు 14 దగ్గర కక్షలోకి ఎంటర్ అయిపోయింది. ఇది మూన్స్ ఆర్బిట్లోకి ఎంటర్ అయింది. మూన్స్ ఆర్బిట్ మనం పంపించిందేమో జూలైలో పంపించాం. ఆగస్ట్ 14కి మూన్స్ ఆర్బిట్కి వెళ్ళిపోయింది. నిదానంగా ఇది ఆగస్ట్ 23 సక్సెస్ఫుల్గా దిగింది. అయితే ఇది కూడా ఎక్కడ దిగింది, ఇలా మనం మూన్ తీసుకున్నాం అనుకోండి, మూన్ తీసుకున్నాం, చంద్రుడి యొక్క సౌత్లో దిగింది. ఇది కూడా ఎక్కడ, చంద్రుడి యొక్క సౌత్లో. ఈ సౌత్లో దిగినటువంటి ఆ కోఆర్డినేట్స్ కానీ మనం తీసుకుంటే జాగ్రత్తగా గమనించు, 69 డిగ్రీల 36 నిమిషాల సౌత్, ఏమ్మా 32 డిగ్రీల 34 నిమిషాల ఈస్ట్లో దిగింది. ఇవి దాని యొక్క కోఆర్డినేట్స్, గుర్తుపెట్టుకోండి. ఏది, చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం. ఇక్కడ ఎస్ అంటున్నాం, దక్షిణాన
అలాగే చంద్రుడి యొక్క పూర్వార్ధగోళంలో. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడ దిగింది అంటే ఇది కూడా సేమ్ సౌత్లో. మనం షకల్టన్ ఏరియాలో చంద్రయాన్ 1 ఏ విధంగా అన్నామో ఈ ప్రాంతం కూడా మనం తీసుకుంటే సౌత్ ఏరియానే. ఇక్కడ మీకు షకల్టన్ ఏరియా ప్రస్తావన చేయలేదు కానీ జాగ్రత్త చూసుకోవాలి. 69, 36 సౌత్, 32, 34 ఈస్ట్. ఇది అంటే ఇది కూడా వాడు చెప్పగానే చెప్తున్నాడు ఎక్కడ సౌత్ పోల్ దిగిందని చెప్పి. సౌత్ పోల్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడ దిగింది అన్నప్పుడు మనం చూసుకొని చదువుకుంటే చాలు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడేమో పంపించినవి ఇవి 2 వస్తాయి, పిఎం అండ్ ఎల్ఎం. ఎల్ఎంలో మళ్ళీ 2 ఉంటాయి, ఏంటవి ల్యాండర్ రోవర్. ఓకే, చంద్రయాన్ 2తో పోలిస్తే జాగ్రత్తగా గమనించు, ఇక్కడ ఆర్బిటార్ ఉంది, ఇక్కడ ఆర్బిటార్ లేదు. ఆర్బిటార్ ప్లేస్లో ఉంది ప్రొపల్షన్ మాడ్యూల్ మనకు కనిపిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు ఈ దిగినటువంటి ఈ మొత్తాన్ని కూడా మొత్తం మీరు చూసుకోండి, చంద్రుడి యొక్క ఇటు ఆ దక్షిణ ప్రాంతంలో దిగినట్లుగా మనం చెప్తాం. సరే, లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం. మరి చంద్రయాన్ 3లో ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి? చంద్రయాన్ 3లో ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి? చంద్రయాన్ 3లో ఉన్న పేలోడ్స్ కౌంట్ ఎంత? ఈలోపు నేను ఇది కూడా తీస్తాను, ఇస్రోకి వెళ్దాం. చంద్రయాన్ 3 తీసుకుందాం. 3 ఇస్రో ఎన్ని పేలోడ్స్ ఉన్నాయో చెప్పండి. మొత్తం మనకి ఇవ్వండి, 7 పేలోడ్స్ అండి. ఎన్ని పేలోడ్స్ వస్తాయి? 7. ఇది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇవ్వండి, ఇక్కడ మీరు మొత్తం దీని గురించి వివరాలు మొత్తం మనకు దొరుకుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటి? ఇదివ్వండి, కన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు 2 మాడ్యూల్స్, ప్రొపల్షన్ మాడ్యూలు, ల్యాండర్ మాడ్యూల్ 2. ప్రొపల్షన్ మాడ్యూల్ మనకేమి ఇచ్చాడు? క్యారీస్ ల్యాండర్ ఫ్రమ్ లాంచ్ ఇంజెక్షన్ టు ది లాంచ్ ఆర్బిట్. ల్యాండర్ని తీసుకొని పైకి వెళ్ళి ఆ ల్యాండర్ని చంద్రుని కక్షలో ప్రవేశపెట్టడం దీని పని. ఏది? ప్రొపల్షన్ మాడ్యూల్. ల్యాండర్ మాడ్యూల్, రోవర్ ఈజ్ ఇన్ అకామిడేటెడ్ ఇన్సైడ్ ది ల్యాండర్. ల్యాండర్ లోపల రోవర్ నుంచి వచ్చారు. అది వీళ్ళు ఏం చేశారు? తీసుకుపోయినటువంటి పేలోడ్స్ కానీ మనం తీసుకుంటే ఇదిగోండి, ఇవి దాదాపు ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి? ఎన్నో కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి, 7 కనిపిస్తున్నాయి చూడండి. 7 పేలోడ్స్ మనకు కనిపిస్తున్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎట్లా మనం తీసుకోవాల్సిందంటే 4+2+1 తీసుకోవాలి. అంటే ఎలా తీసుకుంటారు సార్ అంటే, ఇప్పుడు మనం పేలోడ్స్ మనం తీసుకునేటప్పుడు 7 అనండి. 7 అన్నప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఇక్కడ మీరు పిఎం అన్నారు కదా, ప్రొపల్షన్ మాడ్యూల్ అన్నారు కదా, దీనికి ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి? రెండవది ఏమన్నాం? ఎల్ఎం అన్నాం కదా, ఎల్ఎంలో ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి? ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1, ఇక్కడ 6 అవుతాయి. 1, 6 అవుతాయి. మళ్ళీ ఈ 1, 6లో ఎల్ఎంలో ఏముంది? మళ్ళీ మనకి ల్యాండర్ ఉంది. ల్యాండర్కి ఎన్ని ఉన్నాయి? రోవర్కి ఎన్ని ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడు ఈ 6నే మీకు ఇక్కడ పంచాలి. ల్యాండర్కి 4, రోవర్కి 2. ల్యాండర్కి 4, రోవర్కి 2, మొత్తం మీద 7 టాలీడ్. ఓకే, మొత్తం 7. ఈ 7 మీరు జాగ్రత్త చూసుకోండి. ఇది మేజర్, ఇట్లా తీసుకోండి. ఈ 2 కలిపి తీసుకోండి. 1 + 6 7 సరిపోయింది. అవునా? ఇవి 2 దేనికి సంబంధం? దీనికి సంబంధం. ఓకే, ఇందులో మీకు కొద్దిగా యూనిక్గా అంటే ఒకటే కనిపిస్తుంది కాబట్టి దీని పేరు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. దీని పేరు షేప్. ప్రొపల్షన్ మాడ్యూల్కి ఉన్నది ఏంటి? షేప్ అనే పేలోడ్ని పంపించారు. ఎడది షేప్. ఓకే, ల్యాండర్కి వచ్చి ఒక 4.
అలానే రోవర్కి వచ్చి ఒక 2. ఇప్పుడు మనం ఈజీగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ షేప్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి